మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. సామెతలు 27:6. ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఇలా చెప్పారు. నేను 17 ఏళ్ల వయసులో ఒక స్నేహితుడి నుండి ఒక గద్దింపును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ గద్దింపు నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను పనిచేసే దుకాణంలో అసభ్యకరమైన ఒక కార్టూన్ను చూసి నవ్వుతున్నాను. ఆ సమయంలో ఆ వ్యక్తి నన్ను చూసి, నీ క్రైస్తవ స్వభావాన్ని చూసి నేను మెచ్చుకునేవాడిని, కానీ ఇప్పుడు పాపాత్మకమైన అవమానకరమైన దాన్ని చూసి నవ్వడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అతను అలా అంటున్నప్పుడు నాకు చాలా సిగ్గుగా, అవమానంగా అనిపించింది. నిజానికి గద్దింపు అంత ఆహ్లాదంగా, ఇష్టంగా ఉండదు. ఇంకొక వ్యక్తిని గద్దించడం కూడా అంత సులభం కాదు. గలతీ 2:11లోని సన్నివేశంలో అపోస్తలుడైన పౌలు పేతురును ఎదుర్కోవడం అంత ఇష్టపడలేదని మనం ఊహించగలం. ఒకసారి ఆ సన్నివేశాన్ని చూద్దాం. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయా విషం వేసుకొనిరి కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. ఇక్కడ పేతురు కపట ప్రవర్తన అంత్యొకయలోని అన్యులకు బాధ కలిగించింది. ఇంకా ఒక గందరగోళాన్ని కూడా సృష్టించింది. మొదట పేతురు వాళ్ళతో స్వేచ్ఛగా భోజనం చేశాడు. కానీ యెరూషలేము నుండి కొంతమంది యూదులు అంత్యొకయ చర్చికి రాగానే యూదుల తిరస్కారానికి భయపడి అన్యులను దూరంగా ఉంచాడు. పౌలు గద్దించినప్పుడు పేతురు సిగ్గుపడ్డాడు, కానీ ఖచ్చితంగా ఆ గద్దింపును మర్యాదగా అంగీకరించి ఆయన తన మార్గాన్ని మార్చుకున్నాడు. పౌలు తనను ప్రేమించే నిజమైన స్నేహితుడని ఆయనకు తెలుసు. తర్వాత సంవత్సరాల్లో పేతురు పౌలును మన ప్రియమైన సహోదరుడు పౌలు అని 2 పేతురు 3:15లో వ్రాయడం మనం చూడొచ్చు. మీరు ఎవరినైనా గద్దించాల్సి వస్తే దాన్ని సున్నితంగా చెప్పండి, లేదా ఎవరైనా మిమ్మల్ని గద్దిస్తే దానికి కోపంగా స్పందించకండి. మనం మన స్నేహితుల ద్వారా ఒక్కొక్కప్పుడు మన మేలు కొరకు చిన్న గాయం పొందొచ్చు. అది మన మేలు కొరకే అని మర్చిపోవద్దు.